మెగా మెడిటేషన్ సమ్మిట్ జరిగింది. ఇది జరగడం అనేది ఒక మిరకల్ ఇండియాలో. ఎలా జరిగింది, ఏంటి అనేది ఆలోచిస్తే అగైన్ ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్. టైం వచ్చింది ఈ ఒక షిఫ్ట్ తేవడానికి. పిఎంసి ఎన్నాళ్ళు 8 ఇయర్స్ పనిచేసింది టు గెట్ టు మన ధ్యాన జగత్ అవ్వడానికి. రైట్ నౌ ద మూమెంట్ హ్యాస్ కమ్, ద స్పేస్ ఈజ్ రెడీ. అది అగైన్ క్రెడిట్ టు ఎవ్రీ పిఎంసి cameraman, every PMC technician, every PMC content writer, graphic designer, thumbnail creator, everyone. ఎందుకు అంటే ఆ ఇంటెన్షన్తోనే పనిచేశారు, అక్కడికి వెళ్ళాలి అని. సో మెగా మెడిటేషన్ సమ్మిట్లో మనం గ్లోబల్ మాస్టర్స్ని తీసుకొచ్చాం. ఆస్ట్రేలియా, అమెరికా, యూరోప్, ఆఫ్రికా, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఒక గవర్నమెంట్ ఏజెంట్స్, మన జడ్జ్ వచ్చారు, ఒడిస్సా జడ్జ్, అలాగే రూరల్ మాస్టర్స్ వచ్చారు, అలాగే ఒక సెలబ్రిటీ వచ్చింది. సో ప్రతి ఒక్క వర్గం నుంచి రిప్రజెంటేషన్ ఉండింది మెగా మెడిటేషన్ సమ్మిట్లో. అండ్ ది హైలైట్ పిఎంసి తెలుగు వల్ల ఈ ప్రోగ్రామ్ ఎక్స్ట్రీమ్ హిట్ అయింది. అండ్ అగైన్ చందర్ అండ్ లహరి, యూ గైస్ హ్యావ్ అవుట్డన్ యువర్ సెల్ఫ్. A big shout out to you for making this successful. And I would like to take a shout out Lahari especially Lahari. ఎందుకు అంటే సూర్యుడికి చంద్రుడికి వాళ్ళ టైమ్స్ రావాలి, షైన్ అవ్వాలంటే. సూర్యుడు ఉన్నప్పుడు చంద్రుడు కనపడడు, చంద్రుడు ఉన్నప్పుడు సూర్యుడు కనపడడు. అలా అని వాళ్ళ షైన్ లేదని కాదు. అలాగే ఈ ఎంఎంఎంఎస్ రావడం వల్ల పిఎంసి ఇంగ్లీష్ షైన్ అయ్యింది, ఎక్స్ట్రీమ్గా షైన్ అయ్యింది సూర్యుడిలాగా. అండ్ లహరి ఈ ఆపర్చునిటీని చాలా అద్భుతంగా యూటిలైజ్ చేసింది. షీ వాజ్ వన్ ఉమెన్. అండ్ అఫ్ కోర్స్ గ్లోబల్లో విమెన్ ఎక్కువ చూస్తాం బై ద వే, లోకల్ కంటే. బట్ షీ వాజ్ వన్ ఉమెన్ హూ స్టూడ్ స్ట్రాంగ్. డేటా పంపించకపోయినా, టైమ్లీ ఉన్నా లేకపోయినా, ప్లీజ్ ఇన్వైట్ హర్. డేటా టైమ్లీ పంపించకపోయినా షీ డిడ్ నాట్ గివ్ అప్. షీ డిడ్ నాట్ గివ్ అప్. షీ వాజ్ పర్సిస్టెంట్. అండ్ లండన్ నుంచి, యుఎస్ నుంచి కాల్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు హిందీ చాలా బాగా చేస్తున్నాం అనుకున్నాం, కానీ పిఎంసి ఇంగ్లీష్ ఇంత అద్భుతంగా చేస్తోందా అని కాల్స్ వస్తున్నాయి. సో a big shout out. I would give her an award or whatever I can to congratulate her. So thank you so much, Lahari. She should be here. Okay. And Chandar for taking up this huge challenge. Thank you. And Lahari, to few words about the work MMS. Hi everyone. So chala happy ga anpichindi andram kalsi వర్క్ చేస్తాం ఎంఎంఎస్కి, ఒక గ్లోబల్ ఈవెంట్కి. ద హోల్ టీమ్ అందరూ కలిసి, ఎడిటర్స్, గ్రాఫిక్ పీపుల్, డిజిటల్ పీపుల్ అందరూ కలిసి వర్క్ చేస్తాము. అండ్ ఇక్కడ ఆఫీస్లో ఉండి మొత్తం ఈవెంట్ అంతా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బలరామ్, ఉమా, అవినాష్ ఎడిటర్స్, అండ్ దెన్ శ్రావ్య అండ్ అశోక్ గ్రాఫిక్స్, అండ్ దెన్ రామరాజు గారు టీమ్ వర్క్ చేశారు. అండ్ మహేందర్ గారు, ప్రకాష్ గారు, అండ్ కెమెరామెన్స్ రాజు గారి టీం, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఎంఎంఎస్లో వర్క్ చేశారు. అండ్ దెన్ ఇక్కడ నుంచి మా అందరినీ చందు గారు కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. ఎస్, థ్యాంక్ యూ. వెల్, ఎంఎంఎస్ అనేది నెక్స్ట్ ఇయర్ బై ద వే వర్క్ అవ్వలేదు. ఎంఎస్ జస్ట్ స్టార్టెడ్. ఈ సెప్టెంబర్ 25th to 27th అట్లాంటా యుఎస్లో అవుతోంది ఈ ఇయర్. నెక్స్ట్ ఇయర్ మేలో కెనడాలో ఉంది మెగా మెడిటేషన్ సమ్మిట్. నవంబర్లో మెక్సికోలో అవుతోంది మెగా మెడిటేషన్ సమ్మిట్. తర్వాత ఇండియాలో జూన్లో, మళ్ళీ సెప్టెంబర్లో యుఎస్లో 4 countries, 5th country ఆస్ట్రేలియాలో. సో 5 countries నెక్స్ట్ ఇయర్ మెగా మెడిటేషన్ సమ్మిట్ అవుతోంది. And Lahari, I would love for you to lead the projects every time.